కాదు. నేను ప్రొఫెషన్ బై ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇదే విశాఖపట్నం మధురవాడ గాయత్రి కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తిగా, ఇదే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో లా చదివినటువంటి వ్యక్తిగా కూడా, అంటే అటు టెక్నికల్కి సంబంధించి ఇటు న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి నేను మేధావిని చెప్పను, కానీ విద్యార్థిగా ఆ స్థాయిలో నాకున్న కొద్దిపాటి అవగాహనతో మీ ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికో సంస్థలు తీసుకురావడానికో ఉద్యోగాల కల్పన విషయంలోనో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నా కానీ మరొకరు అధికారంలో ఉన్నా కానీ అటువంటి వ్యవహారానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ పేరు చెప్పి ఈ ప్రచార యావ ఏదైతే ఉందో, పేరు గొప్ప ఊరు దెబ్బ కింద ఉంది, పైన పటారం లోన లొటారం. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి మంత్రివర్గాన్ని కానీ, అయ్యా బాబు రాష్ట్రంలో వైద్యో నారాయణ హరి అనే పరిస్థితిలో ఉన్నారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేవు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, వాటిని కట్టండి అంటే ఏడాదికి 1000 కోట్లు ఖర్చు పెట్టలేం, 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు పెట్టే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదు అని చెప్పి పీపీపీకి అప్పచెప్తున్న మహానుభావులారా, మరి 22,000 కోట్ల రూపాయల రాయితీలు మీరు అలాగిస్తున్నారు. మీరు రాయితీలు ఇవ్వడాన్ని నేను తప్పుపట్టను, కానీ ఒక ప్రభుత్వానికి ముందుగా ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్యం ఏదైతే ఉంటుందో అది ఉచితంగా ప్రజల హక్కుగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఓ ప్రభుత్వానికి ఉంటుంది. కానీ దాన్ని పెడదోవ పెడుతూ ఈరోజు 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అన్నది చాలా క్లియర్ కట్గా క్లుప్తంగా, ఇది ఒక భ్రమ పదార్థం ఏం కాదు, మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని డేటా సెంటర్ అని చెప్పి మనం శంకుస్థాపన చేసుకున్నాం. అప్పట్లో ఆదాని డేటా సెంటర్, ఇప్పట్లో గూగుల్ డేటా సెంటర్. మారింది ఏంటి అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని గారితో చెప్పారు, అయ్యా మీరు ఈ డేటా సెంటర్ని పెడితే ఇక్కడ కేవలం డేటా సెంటర్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ స్టోరేజ్ పర్పస్. మనం ఏదన్నా గూగుల్లోనూ ఇంకో దగ్గర ఎక్కడైనా సెర్చ్ చేస్తే మనం అడిగినటువంటి ప్రశ్న అది తీసుకుని డేటాలో పెట్టుకుని ఆ డేటాలో ఉన్నటువంటి సమాధానాన్ని రిట్రీవ్ చేసి మళ్ళీ ఆ యూజర్కి అందించేటువంటి కార్యక్రమమే డేటా సెంటర్ ద్వారా అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ స్టోరేజ్ యూనిట్. దాని ద్వారా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు డేటా సెంటర్ పెట్టడమే కాదు, డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఐటీ పార్కులు కట్టండి, ఐటీ టవర్స్ కట్టండి, మేము ఇచ్చినటువంటి స్థలాలను వినియోగించండి, 25,000 ఎంప్లాయ్మెంట్ మా రాష్ట్ర యువతకి ఇక్కడ కల్పించండి అని చెప్పి ప్రపోజల్ పెడితే దానికి ఆ రోజు ఆదాని వారు ఒప్పుకున్న తర్వాత మాత్రమే మేము శంకుస్థాపనకు వచ్చాం. అదే కాదు, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, ఇన్ఫోసిస్ కూడా డెవలప్మెంట్ సెంటర్నే పెట్టమని చెప్పాం. టార్గెట్ 20,000 పైన ఉద్యోగాలు రావాలని చెప్పాం. వాళ్ళు మొదలుపెట్టి ఈరోజు 2,000 మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వచ్చేది కేవలం డేటా సెంటరే. నో ఐటీ టవర్స్, నో ఐటీ పార్క్, నో డెవలప్మెంట్ సెంటర్, ఓన్లీ డేటా సెంటర్ పేరు చెప్పి ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ప్రపంచ స్థాయి ప్రచారాలు. మేము ఆ గూగుల్లో మేము ఆదాని డేటా సెంటర్ తెచ్చాం, ఇన్ఫోసిస్ తెచ్చాం, లేదా అక్కడ యోకోహామా టైర్స్ తెచ్చాం, లేదంటే ఇనార్బిట్ మాల్ తెచ్చాం, మేము ఎప్పుడు చేసుకోలేదు అలాంటి ప్రచారాలు. అంటే మీ ప్రచార యావ ఎంత దారుణంగా ఉందంటే, ప్రతోడు వచ్చి కేక్ కట్ చేస్తాడు, ఎవడో వచ్చి బైక్ ర్యాలీ చేస్తాడు, మరో టపాసులు వెలిగిస్తాడు. దేనికి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏమవుతున్నాయి, ఋషికొండ మీద బిల్డింగ్లు కడితే ఎన్విరాన్మెంట్ పాడైపోతుందని చెప్పారే, మరి ఈరోజు ఎవరు బాబు గారు సొమ్మని చెప్పి 5 టీఎంసీలు నీళ్ళు ఇస్తున్నారు. ఈ ఎండాకాలంలో మీరందరూ విశాఖపట్నం వాసులే, మనందరం పాత ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళమే. మనకు తాగడానికి గుక్కుడు నీళ్ళు లేక వాటర్ ట్యాంకులు ఎదుట వెనకాల పరిగెడుతూ ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఎంత ఇబ్బందులు పడతా ఉన్నాం. కనీసం పోలవరం కెనాల్ పూర్తి అవ్వలేదు. పోలవరం కెనాల్ పూర్తయితే తద్వారా విశాఖపట్నానికి వచ్చే 23.44 టీఎంసీల నీళ్ళలో 5 టీఎంసీలు ఇస్తామని ఒప్పందం చేశారు. ఎక్కడ ఉన్నది 5 టీఎంసీల నీరు ఇప్పుడు? అంటే ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు ఒకరికొకరు చాలా పొగుడుకుంటా ఉన్నారు అన్నమాట. 1 గిగావాట్ డేటా సెంటర్ గూగుల్ని విశాఖపట్నం రప్పించేసామని చెప్పేసి ప్రజల్ని ఫూల్స్ అనుకుంటా ఉన్నారు. హిస్టరీ తెలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళే హిస్టరీని క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు దే ఫర్గెటింగ్ ది హిస్టరీ. 2023 you go back into the same Google. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఆదానితో 300 మెగావాట్స్
డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఎంఓయూ చేసుకున్న తర్వాత ఏమో అతనికి 300 acres ల్యాండ్ అప్రూవల్ చేశారు, శంకుస్థాపన చేశారు. అదానీ కూడా వచ్చారు, గౌతమ్ అదానీ కూడా వచ్చారు. వచ్చి విత్ వన్ కండిషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. వాట్ ఈ సెడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, నువ్వు డేటా సెంటర్ పెడితే నాకేం వస్తుంది, అదొక గొడవను. ఈరోజేమో ఒక సిటీకి కావాల్సినటువంటి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేస్తే సిటీ అందరికీ నీరు ఎలా సప్లై చేస్తుంది అలా సప్లై చేస్తుంది అంతేనేది, దానికి ఏం సెక్యూరిటీ లెటర్లు ఉండాలి అంతేనే. నాకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ యూనిట్ ఏం పెడతావు నువ్వు, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం పెడతావు, ఐటీ యాప్స్ ఏం నిర్మాణం చేస్తావు, దానికి ల్యాండ్స్ నీకు కావాలంటే నేను ఇస్తాను అని చెప్పి 22,000 జాబుల్ని ఎంఓఈ చేసుకున్నారన్నమాట. ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్. చూడండి, నేను చక్కగా చేసి ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్ ఇది చేయించుకున్నారు 22,000 జాబులకి. సో ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, బట్ దట్ వాట్ ఆన్ ద పేపర్ హెస్ బీన్ మేడ్ దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ బై ద కమింగ్ గవర్నమెంట్స్. ఈరోజు అది మళ్ళీ మార్చేసి ఈరోజు ఆదాని అంటే అన్ని ఆదానికి అండగడతా ఉన్నారని చెప్పేసి దాన్ని గూగుల్ అటాచ్ చేశారు, ఎయిర్టెల్ని అటాచ్ చేశారు. 1 gigawatt అని చెప్పేసి ఈరోజేమో చెప్తా ఉన్నారు. బట్ హౌ మెనీ జాబ్స్ యూ విల్ బి గివింగ్? ఐఎమ్ క్వశ్చనింగ్ ద లోకేష్. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా డేటా సెంటర్ ఉంటున్నాయి, ఎక్కడ పడితే అక్కడే డేటా సెంటర్ పెడతా ఉన్నారు. దాంట్లో పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే కంట్రోల్ యూనిట్స్ అన్నీ కూడా ఎక్కడో ఉంటాయి, సింగపూర్ నుంచో, లేదంటే మన హైదరాబాదో, లేదంటే సిలికాన్ వ్యాలీయో, అక్కడ నుండి ఆపరేట్ చేస్తారు ఏదైనా సరే కావాలనుకుంటే. ఇక్కడ డేటా సెంటర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అక్కడి నుంచి ఆపరేట్ చేసేస్తారన్నమాట, ఎవరు ఫిజికల్గా రానవసరం లేదన్నమాట. మరి ఇక్కడ ఏం చేస్తారంటే ఓన్లీ ఆ యూనిట్ని కడతారు, కట్టేటప్పుడు లేబర్ కావాలి. ఆ లేబర్ని కూడా నువ్వేమో 1,80,000 మందికి జాబులు ఇచ్చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. 22,000 సబ్సిడీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. 22,000 కోట్ల రూపాయల సబ్సిడీయా? అప్పనంగా ఇచ్చేస్తే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతారు, మూసుకోవాలి. ఆ వెనకాతల ఉంటుంది కదా యూనిట్, దాంట్లోంచి అలా కొన్ని లక్షల యూనిట్లు పనిచేస్తుంటాయి అన్నమాట. ఆ లక్షల యూనిట్లన్నీ కూడా ఎంత వదులుతాయండి? స్టడీ చేస్తే ఆశ్చర్యపోయానమాట. 50 కోట్ల కేజీస్ 50 కోట్ల టన్స్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందంట. అంటే 10,000 కార్లు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ఇది వదులుతుందంట. 10,000 కార్లు. దీని కార్బన్ డైఆక్సైడ్ ఈ గాలిలోనికి వచ్చిన దాన్ని సబ్డ్యూ చేయాలంటే 66 లక్షల చెట్లు కావాలంట. విశాఖపట్నం 66 లక్షల చెట్లే లేవు అంటే ఎంత ఎయిర్ పొల్యూషన్ వదులుతావు అన్నారు మీరు. కొన్ని కరెంటుకి వద్దాం. ఇదేంటి 1 gigawatt ఇది అంటే మీరు ఆలోచించు. మనం దీన్నేమో బైట్స్ అంటాం, ఇది గిగావాట్. గిగావాట్ అంటే కరెంట్ ఎనర్జీ కన్జంప్షన్ ఎంత వాడుతుంది అనేది. 1 gigawatt అంటే ఎంతండి? ఈరోజు మన భారతదేశం అంతా కలిపి 451 gigawatts కరెంట్ వాడుతుంది. 451 gigawatts కరెంట్ కాలుతుంది. ఇది ఒకటే 1 gigawatt కాల్చేస్తుంది అంటే ఒక టౌన్ కాల్చేసేది. అంటే విశాఖపట్నంలో 10 లక్షల కుటుంబాలు ఉంటే 10 లక్షల కుటుంబాలు వాడే కరెంట్ అంతా ఇది వాడుతుందంట. మన 10 లక్షల కుటుంబాలు కూడా లేవు, అది తెలుసుకోవాలి. ఇది విశాఖపట్నం అంత కరెంటు నువ్వేమో ₹1 సబ్సిడీ ఇస్తావంట ఇండస్ట్రియల్ కరెంట్ని. 25% ఏమో ల్యాండ్ సబ్సిడీ ఇచ్చేస్తాం, రేట్ తగ్గించేస్తామంట. రిజిస్ట్రేషన్ ఫీజు లేదంట, జిఎస్టీ లేదంట. మరి ఇవన్నీ ఇచ్చేస్తే నాకు అర్థం కాదు ఏమవుతుంది విశాఖపట్నం. నా ఆశ్చర్యం వేస్తూ ఉందన్నమాట. చంద్రబాబు నాయుడు లోకేష్ని ఎవరు నమ్మొద్దండి దయచేసి నేను చెప్తాను. ఎందుకంటే ఈ యూనిట్ ఇక్కడ పెడతామన్నాడంటే న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ ది విశాఖపట్నం డిమాండింగ్ దట్ యూనిట్. ఆల్రెడీ MOU has been made by the జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ అక్కడ శంకుస్థాపన చేశారన్నమాట.